భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతంలో ఉన్న పాపికొండలు బోటు ఏజెంట్ కార్యాలయం వద్ద పర్యాటకులు ఆందోళనకు దిగారు. తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన 200 మంది పర్యాటకులు పాపికొండలు విహారయాత్రకు టికెట్లు బుక్ చేసుకుని పోలవరం బోటు పాయింట్కు వెళ్లారు. అక్కడ బోట్లు అందుబాటులో లేకపోవడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. ఒక్కొక్కరి నుంచి 1,500 రూపాయల చొప్పున వసూలు చేశారని, తీరా పాయింట్ వద్దకు వెళ్తే బోట్లు అందుబాటులో లేదని వాపోయారు. ఫిర్యాదు చేసేందుకు సెల్ ఫోన్లో సిగ్నల్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ఆంధ్ర పోలీసు వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, టికెట్ ఎక్కడ కొన్నారో అక్కడే అడగండంటూ దురుసుగా వివరించారని పర్యాటకులు తెలిపారు. గట్టిగా అడుగుతారేమో మనుషుల్ని పెట్టి ఎస్ఐ వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళనేమో కొట్టిపిస్తారు. ఆడేమో ఎస్ఐ వాడేమో నువ్వు ఏమన్నా చేసుకోండి ఇది కాకుండా అనుకున్నాడు. వాళ్ళకి పైసలు ఇచ్చి మేనేజ్ చేపిస్తారు. మళ్ళీ బండి రాటేలు బండి అన్నారు. డ్రైవర్లను పెట్టి వాళ్ళని పెట్టి మళ్ళీ బెదిరిస్తారు మమ్మల్ని ఆడ.